ఏజెన్సీ ప్రాంతం నుంచి పాత నేరస్తులు మోటార్ సైకిల్ పై గంజాయి రవాణా చేసి రావులపాలెం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని, అటువంటి వారిని గుర్తించి పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని బుధవారం రాత్రి ఎస్పీ కృష్ణారావుతో కలిసి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రావులపాలెంలో ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మరిన్ని చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలు, నేరాలు అరికట్టడంలో భాగంగా గౌతమి, వశిష్ఠ గోదావరి నదులపై ఉన్న గోదావరి బ్రిడ్జి వెంట సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. కోనసీమ జిల్లాలో కొద్ది మెన్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ డివైడ్ అయిన తర్వాత చాలా వేకెన్సీ పొజిషన్స్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ పొజిషన్స్ వచ్చాయి. అదే చాలామంది ఇక్కడ స్టాఫ్ కూడా కాకినాడ జిల్లాలో పనిచేయడానికి కొద్దిగా వాళ్ళు ఇష్టపడతారు, మొదటి నుంచి అలవాటు పడ్డారు కాబట్టి. సో అందువల్ల ఇక్కడ కొన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకి ట్రాఫిక్ సమస్యలు ఇట్లా హైవే మీద ఉన్నప్పుడు ఈ సిబ్బంది కొరత వల్ల కొద్దిగా నియంత్రించలేకపోతున్నాము. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ త్వరలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రిఫరెన్స్ ఇచ్చి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఎక్కువ స్టాఫ్ని అలర్ట్ చేసి, సో ఈ ఎస్పెషల్లీ రావులపాలెం, అమలాపురం టౌన్ ఇటువంటి ప్లేసెస్లో ఎక్కువ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ సమస్యలు ఉన్న చోట పెట్టి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కువ సీసీఎస్ స్టాఫ్, సపరేట్గా సీసీఎస్ స్టాఫ్ కూడా పెట్టి ఇక్కడ ఇష్యూస్ లేకుండా చూస్తాము. రావులపాలెం రూరల్ సర్కిల్లో 3 పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా దీన్ని చేయడం జరిగింది. సో దట్ ఫోకస్డ్గా ఒక ఇన్స్పెక్టర్ గారు టౌన్లో ఉండి అన్ని రకాల నేరాలని పర్యవేక్షించడము, ట్రాఫిక్ సమస్య ఇవన్నీ చూడడము చేస్తారనే ఉద్దేశంతో చేశాము. అప్పుడు రేంజ్లో కూడా ఇది ఒక్క పోలీస్ స్టేషన్ని మేము అప్గ్రేడ్ చేశాము, ఈ ముఖ్యమైన ప్రాంతం కావడం బట్టి. భవిష్యత్తులో కూడా ఇంకా ఇక్కడ కొన్ని ట్రాఫిక్ సమస్య ఉంది, తర్వాత కొంత ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా హైవే ఉండడం వల్ల ఇవన్నీ దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా త్వరలో ఇక్కడ స్టాఫ్ని కొంత పెంచి, మనకి పోలీస్ రిక్రూట్మెంట్ కూడా త్వరలో జరగబోతూ ఉంది. డిసెంబర్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది కూడా గవర్నమెంట్ మనకి పోలీస్ రిక్రూట్మెంట్ వారు ప్రకటించారు. అప్పుడు స్టాఫ్ రాగానే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ సమస్య అబ్జర్వ్ చేసిందంటే, లోకల్గా కొంతమంది మోటార్ సైకిల్ ద్వారా వెళ్ళేసి ఏజెన్సీ ఏరియాస్కి అక్కడి నుంచి 10 kgs 15 kgs గంజాయి తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చింది. సో దాని మీద కూడా మేము చాలామంది అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పాత నేరస్తులే మళ్ళీ వీళ్ళు నేరాలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కొత్త వాళ్ళు ఎవరు లేరు, దాంట్లో అలవాటు పడి దాంట్లో ఆదాయ మార్గంగా ఎంచుకున్న వాళ్ళు ఇక్కడ నేరాలు చేస్తున్నారు. అందుకని ఎన్డీపీఎస్ యాక్ట్ గత 5 సంవత్సరాల్లో ఎవరెవరు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి బయోడేటా తీస్తున్నాం. ఏ పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయినా వాళ్ళు నివసించే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి వాళ్ళ డేటా అంతా చెక్ చేస్తున్నాము, వాళ్ళు ఎలా జీవిస్తున్నారని. అవసరమైతే వాళ్ళందరి మీద హార్డ్ కోర్ ఎన్డీపీఎస్ యాక్ట్ అయితే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాము. అవసరమైతే రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది ఈ గంజాయి విషయంలో. అంతలో కూడా సోషల్ మీడియా పోస్టులు కూడా ఇది కొన్ని చోట్ల ఈ సోషల్ మీడియా పోస్టులు ప్రొవోకేటివ్గా పెట్టడం వల్ల లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియా పోస్ట్ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ అడ్మిన్స్, వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్స్లో అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ చేయడం జరుగుతుంది. ఎవరైనా గ్రూప్లో సభ్యులు ప్రొవోకేటివ్గా పోస్ట్ పెట్టినా వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని డిలీట్ చేయాల్సి ఉంటుంది. అయితే అడ్మిన్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు కట్టి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు ప్రతి జిల్లా నుంచి దాదాపు 8,000 నుంచి 10,000 కెమెరాస్, సీసీ కెమెరాస్ మేము ప్రపోజల్స్ పంపించాం. సో ప్రభుత్వం వారు ఇది ఫేజ్ బ్యానర్లో సీసీ కెమెరాస్ పెడతామని చెప్తున్నారు. మెయిన్ వైల్ గౌతమి, వశిష్ఠ రివర్స్ బ్రిడ్జెస్ మీద కొన్ని సీసీ కెమెరాస్ వీలుంటే పెట్టి రెగ్యులర్గా అది కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ఆ సీసీ కెమెరాస్లో అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సస్పిషియస్గా ప్రజలు, పబ్లిక్ ఎవరైనా సూసైడ్ చేసుకుని తిరుగుతుంటే వెంటనే రోడ్ సేఫ్టీ మొబైల్స్ని కానీ అలర్ట్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తామండి.